ఈ షిట్జు పేరు వచ్చేసి సోనీ 3 ఇయర్స్ ఏజ్ అనమాట దీనికి. ఇది ఓనర్స్ ఎందుకు తీసుకొచ్చారంటే హీట్‌లో వచ్చింది, బ్లీడ్ అవుతా ఉంది, ఎప్పుడు క్రాసింగ్ చేయించాలి, ఎలా అని ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారనమాట. మా దగ్గర వచ్చేసి వాజినల్ సైటాలజీ అంటామనమాట. ఆ టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే గనక, మీరు ఏ రోజు క్రాసింగ్ చేయించొచ్చో అది 90% అక్యురసీతో చెప్పగలము. రెండవదొచ్చేసి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది చెప్పగలం. మూడవదొచ్చేసి ఏమన్నా ఆల్రెడీగా ఎక్కడైనా క్రాస్ అయినా కూడా అది క్రాసింగ్ అయింది అని చెప్పగలమనమాట. సైటాలజీ చేయించడం వల్ల యూజ్ ఏమంటే గనక, మేము ఖచ్చితంగా ఏ రోజు క్రాసింగ్ చేయించాలో అనేది చెప్పగలమనమాట. మీరు ఆ రోజు మేము చెప్పిన డేట్ ఏదైతే ఉంటుందో, ఆ డేటు మేల్, ఫీమేల్ గనక వదిలేస్తే గనక డాగ్స్‌ను అవంతకవే క్రాసింగ్ అవుతాయి. ఎందుకంటే, ఆ టైంలో హార్మోన్ లెవెల్స్ నార్మల్‌గా ఉంటాయి. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే, బలవంతంగా క్రాసింగ్ చేయిస్తారనమాట అది. యాక్సెప్ట్ చేయట్లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. బట్ మా దగ్గర వచ్చి సైటాలజీ చేయించుకున్న తర్వాత మీకు ఏదైతే టైం చెప్తామో 1 ఆర్ 2 డేస్ మీకు చెప్తాం. ఆ టైంకి మీరు చేయించుకోగలిగితే గనక సక్సెస్ రేట్ ఎక్కువుంటుంది. మోర్ దెన్ 98% సక్సెస్ రేట్ ఉంటుంది. దాంతో పాటు థర్డ్ పర్సన్ ఎవరైతే క్రాసింగ్‌కి మీరు కావాల్సిగా డబ్బులిచ్చి తెప్పించుకుంటారో, 4, 5 వేలు ఖర్చు పెట్టుకుంటారో, అది కూడా మీ ఖర్చు తగ్గుతుందనమాట. అందుకే మీదే డాగ్ ఏదన్నా హీట్‌లో ఉంది అంటే గనక తీసుకురాగలిగితే, మేము సైటాలజీ చెక్ చేసిన తర్వాత మీకు దాని యొక్క డేట్ అనేది చెప్తాం. దాన్ని బట్టి మీరు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. దాంతో పాటు నంబర్ ఆఫ్ పప్పీస్ పుట్టేవి కూడా పెంచుకోవచ్చు. థాంక్ యూ.